జై శ్రీమన్నారాయణ. భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో 31వ నామం యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ దేవరాజ కృపాలబ్ధ షడ్వాక్యార్థ మహోదయే నమః. కంచి వరదరాజస్వామి అనుగ్రహంతో 6 వాక్యములకు సముద్రం వంటి గొప్ప అర్థములు పొందిన శ్రీరామానుజుల వారికి నమస్కారములు. కంచిలో ఉన్న తిరుక్కచ్చి నంబి అనువారు పరమ భాగవతోత్తములు. వీరికి కాంచీపూర్ణులు అని పేరు కలదు. వీరు వైశ్య కులోద్భవులు. కంచి వరదరాజులకు ఏకాంత సేవలలో వింజామర సేవలు అందించుచున్న పరమైకాంతులు. కంచి వరదుడు వీరితో ప్రత్యక్షంగా మాట్లాడేవారట. వీరి మహిమ తెలిసి భగవద్ రామానుజుల వారు వీరిని ఆశ్రయించి పంచ సంస్కారములు తనకు అనుగ్రహించమని ప్రాధేయపడ్డారు. వారు రామానుజులకు పంచ సంస్కారములు కృపచేయుటకు తాను యోగ్యుడును కానని అంగీకరించలేదు. శ్రీ రామానుజులు వారి మనస్సులో చిరకాలం నుండి 6 ప్రశ్నలు కలవరపెట్టసాగేవి. వీటికి సమాధానం కావలెనని, అవి శ్రీ వరదరాజ పెరుమాళ ద్వారా వినవలెనని కోరుతూ తమ ప్రార్థన స్వామికి తెలపమని కాంచీపూర్ణుల వారిని ప్రార్థించిరి. వారు అంగీకరించి శ్రీ రామానుజుల వారి 6 ప్రశ్నలను స్వామికి నివేదించి స్వామి పలికిన సమాధానములు మరల శ్రీ రామానుజులకి తెలిపిరి. అవి ఏమనగా, ఈ జగత్తుకు మూల కారణం ఎవరు? శరీరమునకు శరీరికి భేదము ఉన్నదా? మోక్షోపాయము ఏమిటి? అంతిమ దశలో భగవానుని స్మరణ అవసరమా? పరంపదము ఎప్పుడు సిద్ధిస్తుంది? ఈ దాసుడు ఎవరిని ఆచార్యునిగా స్వీకరించాలి? ఇవి ప్రశ్నలు. ఈ 6 ప్రశ్నలను శ్రీ కాంచీపూర్ణులు తమ వింజామర కైంకర్యము వేళ వరదరాజస్వామిని అడిగి ఆ దేవాది దేవుడు చెప్పిన సమాధానములు వారికి చెప్పారు. సమాధానాలు వివరించు శ్లోకము ఏమిటి అంటే, అహమేవ పరం తత్వం దర్శనం భేదమేవచ ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అంతిమ స్మృతి వర్ణయేత్ శరీరావసానే మోక్షంచ పూర్ణార్యాశ్రయణేషట్. సమాధానాలు వివరం ఏమిటి అంటే, జగత్తుకు మూల కారణము నేనే. పరమాత్మ జీవుడు ఒకటి కాదు. మోక్షోపాయము నన్ను శరణాగతి పొందుటయే. సర్వకాల సర్వావస్థలలో నా నామస్మరణ చేయుచు సంపూర్ణముగా నన్నే శరణు పొందిన వారికి అంత్యకాలము యందు ప్రత్యక్షముగా స్మరించవలసిన అవసరము లేదు. ఓ రామానుజ, నీవు మంత్రోపదేశము పొందుటకై పెరియనంబి మహాపూర్ణులు అను పరమ భాగవతోత్తములను ఆచార్యులుగా ఆశ్రయించి తరించుము. ఈ 6 సమాధానములు సాక్షాత్తు వరదరాజస్వామి రామానుజులకు తిరుక్కచ్చి నంబి ద్వారా అనుగ్రహించుట సామాన్య విషయమా? అట్టి భగవత్కృప పొందిన శ్రీ రామానుజుల వారికి ప్రణామములు. శ్రీమతే రామానుజాయ నమః.